హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు పూజలు అందుకునే బాలా త్రిపుర సుందరి దేవి గురించి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై నమస్తస్యై నమో నమః. ఈ బాలా త్రిపుర సుందరి దేవి ఎవరు? త్రిపురుని భార్య, ఈశ్వరుని భార్య గౌరి. ఈవిడ ప్రస్తావన బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రనామంలో కనిపిస్తుంది. ఈ అమ్మవారు అభయ వరద హస్త ముద్ర చేతి మాల ధరించి కనిపిస్తుంది. ఈవిడ త్రిగుణాత్మకమైన శక్తి, సరస్వతి జ్ఞానం, కాళీ శక్తి, లలితాదేవి సౌమ్యం ఇవన్నీ కలగలిసిన 9 సంవత్సరాల రూపంలో కనపడే తల్లి బాలా త్రిపుర సుందరి. పూర్వం బండాసుడనే రాక్షసుడు తన కుమారులతో కలిసి ఈ సృష్టిని గడగడలాడించాడు. స్వర్గలోకం మీద దండెత్తి దేవేంద్రుని ఓడించి స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు. దేవతలు బండాసురుని బాధ భరించలేక విష్ణుమూర్తికి మొరపెట్టుకొనగా ఆయన వాడి సంహారం శక్తి వల్లే సాధ్యమని లలితాదేవిని వేడుకోమన్నాడు. లలితాదేవి దేవతలు ప్రార్థించగా అమ్మవారు తన 3వ నేత్రం నుండి 9 సంవత్సరాలు బాల అనే శక్తిని సృష్టించింది. ఈ తల్లి కన్యక అనే రథం అధిరోహించి హంసలు రథాన్ని లాగుతుండగా బండాసురు సంహారానికి బయలుదేరింది. అర్ధచంద్రాకార బాణంతో బండాపుత్రులను వధించింది కనుక దేవతలు బండపత్ర వధోజిక్త బాలా విక్రమనందిత అని కొనియాడి పూల వర్షం కురిపించారు. ఈ ఆలయం ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో ఉంటుంది. ఈ త్రిపురాంతకం శ్రీశైలానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దేవి శ్రీశైల భ్రమరాంబికాదేవికి అధిష్టాన దేవతగా పూజలు అందుకుంటుంది. స్వామి త్రిపురాంతకేశ్వరునిగా కొలవబడతాడు. ఈ శ్రీ విద్యోపాసనలో అమ్మవారికి బాలా రూపంలో పూజిస్తారు. అందుకే దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారిని కుమారి పూజ ఆసేతు హిమాచల పర్యంతం చేస్తారు. ఈ కుమారి పూజ 2 సంవత్సరాల పిల్లల నుండి 9 సంవత్సరాల పిల్లల వరకు ఉండే ఆడపిల్లలకు ఈ పూజ నిర్వహిస్తారు. శైవతత్వంలో బాలసుబ్రహ్మణ్యంగాను, వైష్ణవతత్వంలో బాలకృష్ణుడుగాను, శక్తి ఆరాధనలో బాలా త్రిపుర సుందరిగాను ఆరాధించడం మన సనాతన ధర్మంలో విశేషం. శ్రీమాత్రే నమః. ఓకే అండి, బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.